మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. మూసీ సమగ్ర అభివృద్ధిపై మరోసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ నది సమగ్ర అభివృద్ధి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. మూసీ రివర్ డెవలప్మెంట్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నానక్రామ్గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి వెళ్లారు. మూసీ నది పరివాహక అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్, లొకేషన్, స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎం రేవంత్ కు వివరించారు హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ బోర్డు ఎండీ ఆమ్రపాలి. మూసీ రివర్ ప్రక్షాళనకు సంబంధించి కొద్దిపాటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకన్నా ముందు మూసీని శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. జంట నగరాల్లోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే అనేక సార్లు సమీక్షలు చేశారు. మూసీ నది పునరుజ్జీవనం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. దానిలో భాగంగా తొలి విదేశీ పర్యటనలోని లండన్లోని థేమ్స్ నదిని సందర్శించారు. దుబాయ్లో, హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవం గురించి సమావేశాలు జరిపారు.